తెల్లదొరల మీద పోరాడి తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి వెల్లడి చేసిన త్యాగంతో ఇవాళ ఆ రోజు మన స్వతంత్ర పోరాటానికి ఊపిరిలూదిన అల్లూరి సీతారామరాజుకి జోహార్ చెప్తూ ఇవాళ ఆంధ్రప్రదేశ్ కూడా ఖచ్చితంగా ఈ పోరాట తత్వాన్ని అలర్చుకోవాలి. ఇవాళ అదానీ గారి అండ్ కంపెనీ ఏదైతే ప్రభుత్వం కేంద్రాన్ని నడుపుతుందో దానికి వ్యతిరేకంగా ఇవాళ మన హక్కుల సాధన కోసం మళ్ళీ ఈ పోరాటానికి మళ్ళీ తిరిగి మనందరం చేయాల్సిన అవసరం ఉందని భావిస్తా ఉన్నాను. ఆయన స్ఫూర్తి ఇవాళ రాష్ట్రంగా దేశం మొత్తానికి కూడా అవసరం చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాను. సీతారామరాజు పోరాట వారసత్వాన్ని ఈ తరం పిల్లలకు యువకులకి చెప్పటం కోసం ప్రత్యేకంగా పాఠశాలల్లో కాలేజీల్లో ఆయన గురించి ఆయన విగ్రహాలు పెట్టి ఆయన గురించి ప్రత్యేక పాఠ్యాంశాలు ఈవెన్ ఇంజనీరింగ్ కాలేజీ లాంటి ప్రొఫెషనల్ కాలేజీల్లో కూడా ప్రత్యేక పాఠ్యాంశం పెట్టి ఆ వారసత్వాన్ని ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మన రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఈ స్టేట్ ఫెస్టివల్గా ప్రకటించడానికి మేము హర్షిస్తున్నాము. అయితే అంతటితోనే ఆగిపోకుండా ఈరోజు మన వారసత్వ టూరిజం ఇక్కడ ఈ మోగల్లో భీమవరం మోగల్లో మొదలుకొని ఆయన చనిపోయిన సమాధి ఉన్నటువంటి కేటీపేట వరకు కూడా ఈ ఏజెన్సీ ప్రాంతం అంతా కూడా గిరిజనుల జీవితాలని వాళ్ళ బతుకుల్ని ఈ యువతరానికి పరిచయం చేసే వాళ్ళ జీవితాలను ఉన్నతంగా తీర్చిదిద్దడానికి మనం ఈ అల్లూరి సీతారామరాజు శతవర్ధంతి అదే రకంగా ఈరోజు 127వ ఆయన జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. విప్లవ వీరుడు స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు గారి 127వ జయంతి అలాగే శతవర్ధంతి సందర్భంగా ఆ మన్య విప్లవ వీరునికి ఘనంగా నివాళులు జోహార్లు అర్పిస్తున్నాం. ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైనటువంటి భీమవరంలో ఆయనకి ఘన నివాళులు అర్పిస్తూ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశాం. ఆయన జన్మస్థలం మోగల్లు అలాగే జిల్లాలో తాడేపల్లిగూడెం ఆకివీడు తణుకు నరసాపురం ప్రాంతాల నుంచి వందలాది మంది మోటార్ సైకిల్ ర్యాలీతో అల్లూరి సీతారామరాజు గారికి ఘనంగా నివాళులు అర్పించడం కోసం తరలి వచ్చాం. అల్లూరి సీతారామరాజు దేశ స్వాతంత్రోద్యమంలో ఒక వేగు చుక్క. ఆయన జ్ఞాపకార్థం ఈ జిల్లాలో రాష్ట్రం అంతా పర్యాటక స్థలాల్లో వాటిని అభివృద్ధి చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఉభయ గోదావరి జిల్లాల్ని కలిపే చించినాడ బ్రిడ్జికి అల్లూరి సీతారామరాజు గారు పేరు పెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే విశాఖ ఎక్స్ప్రెస్కి అల్లూరి సీతారామరాజు గారు పేరు పెట్టాలని కోరుతున్నాం. నరసాపురంలో ఏర్పాటు చేస్తున్నటువంటి ఆక్వా యూనివర్సిటీకి విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు గారు పేరు పెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాం. భీమవరం ఓవర్ బ్రిడ్జ్ కూడా అల్లూరి సీతారామరాజు గారి పేరు పెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఆయన జీవితాన్ని పాఠ్యాంశాల్లో చేర్చాలి, యువతరానికి విద్యార్థులకి ఉత్తేజం కలిగించాలి అని విజ్ఞప్తి చేస్తున్నాం. మోగళ్ళుతో సహా ఆయన పోరాడినటువంటి ప్రాంతాలు ప్రాణత్యాగం చేసినటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా అభివృద్ధి చేయాలి. ఆయనని ఒక పోరాట చిహ్నంగా ఆయన్ని అభివృద్ధి చేయాలి ఆ ప్రాంతాలని విజ్ఞప్తి చేస్తున్నాం. జోహార్ మన్య విప్లవీయుడు అల్లూరి సీతారామరాజు గారు. జోహార్ మన్య విప్లవీయుడు అల్లూరి సాధిస్తాం అల్లూరి సీతారామరాజు గారి ఆశయాలను.